నమస్తేనా. ఎవరిది రైతు ఎవరు? నీదేనా? ఎన్ని ఎకరాలు? 2.5 ఎకరానా? ఏమేవో గారు ఎంతమంది చేసినారు ప్యాడీ? మొత్తం 321 హెక్టార్లు కల్టివేటర్. 321 హెక్టార్లా? దాంట్లో మన చెరువుకి దాదాపు 500 ఎకరాలు ధర్మవరం చెరువు కింద బోర్ల కింద చెరువు కిందనే 500 ఎకరాలు ఉంది. అది అక్కడ కూడా ఇంతే నష్టం జరిగిందా? లేదు సార్, అక్కడ ఆడ లేట్ సోయింగ్ జరిగింది సార్. మనకు లేట్గా వేసాం సార్. ఇది అర్లీగా జూలైలో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అది 15-20 రోజులు మొన్న వర్షాలకి ఇది రైతుడి ఏనేనా? దోమకాటు కూడా వచ్చిందా? వర్షం వచ్చి మొత్తం అన్ని పొలాల్లోనూ దోమపోటు ఎక్కువ. చాలా మంది చెప్తున్నారు ఆ గ్యాప్ ఇడ్చాలంట కదా మామూలుగా, కాలిబాట వదలాలంట కదా. లాస్ట్ ఇయర్ కూడా మనకి అన్ని ఆ చెరువు కింద కూడా అంతే ఉందా? చెరువు కింద లేట్ సార్ అయింది. ఇదేం వాడికి ఇంకా పనికిరాదా? ఈరోజు ఏమైనా ఎండ ఎక్కువ అవుతుంది. అది మొలక వచ్చేది. ఒక నిమిషం. ఇది ఇంకా 2 రోజులు వర్షం పడింది కదా, ఇదంతా నల్లగా అయిపోతుంది సార్. అట్లా వర్షం మొలక కూడా వస్తుంది. వదిలేనా అయితే ఏంది? ఎన్ని రోజులైంది ఇప్పటికి? 80 రోజులైందా? జూలైలో వేసినావా? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు పూర్తయింది. 4 నెలలు అంటే 1 మంత్ నర్సరీ ఉంటుంది సార్. ఇది 120 రోజులు ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకో 15 రోజుల్లో అయిపోతుంది అనగా మొత్తం అంతా అట్లా పడింది కదా వర్షం. మండలం అంతా మనకి యాక్చువల్గా సార్ మనకి నవంబర్లో 34 mm సార్ యావరేజ్ నార్మల్. మనకి ఇప్పటికే ఈ 12 రోజులకి 51 mm పడింది సార్. పోయిన మంత్ ఎక్సెస్ ఉంది సార్. లాస్ట్ ఎంత ఎక్సెస్ ఉంది? పోయిన సార్ కూడా సార్ అక్టోబర్లో 117 పడాలి సార్. 192 పడింది సార్. మనకి 63 mm ఎక్సెస్ అక్టోబర్లో కూడా సార్. మనకి 5 రోజులు వర్షం పడింది. అంటే కానీ ఇట్లే ఉంది ఎక్కడో మాన్సూన్ ఉన్నా కానీ. పోయిన నెల అక్టోబర్లో కూడా 95 mm పడింది. 192 సార్. అంటే ఇవి ఎక్సెస్ ఒక రోజే 95 mm పడింది సార్ మనకి. దాంతో మనకి గ్రౌండ్ నట్ అంతా పీకిండేదంతా డ్యామేజ్ అయింది. గ్రౌండ్ నట్, కంది అన్నీ పోయినాయి నష్టానికి. బాగున్నాం. కంది కూడా కొద్దిగా ఇప్పుడు మనకి అంటే ఎంత అయింది ఖర్చు? 70,000 అవుతుందా? 2.5 ఎకరాలు అంతేనా? కానీ అంటే నేను కూడా ఏం సజెస్ట్ అంటే సరే ఇక్కడ వేసినారు కానీ దీనిలో కింద మామూలుగా రైతులకు కూడా చెరువుల కింద అయితే నేను వడ్లు కానీ ఇవి కానీ వరి వేయద్దండి అని చెప్తున్నా. ఎందుకంటే మనం ఇచ్చే వాటర్కి దీనిలకు చూసినామంటే మన దగ్గర ఒక టీఎంసీకి 10 కోట్ల దాకా ఖర్చు పెడతాం. నీళ్లు లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చే దాంట్లో దీనిలో గిట్టుబాటు ధర కూడా ఎక్కువ ఉండదు. 1900 ఉన్న దానిలో అన్నిటికంటే తక్కువ అంటే దీనిలోకే ఉండేది గిట్టుబాటు ధర. దరిద్రం అంటే ఈసారి విపరీతంగా వర్షాలు. అవును, దోమపోటు ఎక్కడ ఉంది చూపిండి. ఇదేనా? ఇదేనా? ఈ కలరేనా? ఈ బ్రౌన్ కలర్ ఇట్లానా? ఇది కాడంతానా? పురుగు వస్తుంది ఇక్కడంతా. ఈ సంవత్సరమేనా? అట్లా మామూలుగా దోమకాడు ఇప్పుడు కాదు కదా, ఎన్నేళ్ల నుంచి ఉంది కదా. ఈ సంవత్సరం ఎక్కువ, దాదాపు 1 మంత్ అవుతుంది ఎండలేక. మామూలుగా ఏంటంటే కాలిన బాట పెట్టాలంట కదా, పెడితే ఆ గాలి పోతుంటే దాన్ని ఇడిస్తే ఇడిచినా కానీ నీకు ఎక్కువైంది. ఎండలు కాయలే కదా ఈ సంవత్సరం. ఎండ 25 రోజులు అవుతుంది, ఎండ లేదు అసలు.
ఎన్ని ఎకరాలు ఉంది నీకు మొత్తం ఇక్కడ? 2.5. ఆ పక్కంది కంది ఎవరిది? చెనిక్కాయ పని ఇక్కడే ఉందా? పక్కనే అన్న కంది ఇక్కడేనా? కానీ ఆ పక్క ఉంది. అంటే ఆ రూట్ ఎక్కడ? ఇట్లా పోవచ్చు కదా? వెహికల్లో వాళ్ళనా అది కూడా అదే ఒకటి. అవునా? ఆహా. అది కూడా బాగా ఎత్తిపోయింది, వెనకలేదో కొద్దిగా ఉన్నట్టుంది అంతే. రకం వేరే సార్, అది నంద్యాల రకం సార్. ఇది రఫ్తారి అని 1008 సార్. ఇది అంటే ఇద్దరు ఒకేసారి నాటారు సార్. ఇది కొద్దిగా ముందు వచ్చేసింది సార్. ఇది ఈల్డ్ ఎక్కువ రావడం వల్ల లాడ్జింగ్ అయింది సార్. దిగుబడి బాగా వస్తుంది ఇది. ఇదా దాదాపు ఎకరాకు వచ్చి 50 వస్తుంది, 50 బస్తాలు. రిపోర్ట్ కూడా వర్షానికి మనం మొత్తము మాకు అసెంబ్లీ బుధవారము గురువారం ఉంది. మేము విజయవాడకి వెళ్తున్నాం. అంత లోపల మీ ఏడీ గారు కూడా లేరంటే ఏదో పాప సోమవారానికి వస్తారు. నాకు మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ ఏ పంట ఎంత నష్టం వచ్చింది నాకు తెలిసి అన్ని నష్టమే వచ్చినట్టుంది. గ్రౌండ్నట్ అయితే మనం రిపోర్ట్ ఇచ్చాం సార్. అంటే పీకేసి పెట్టినప్పుడు వర్షం వచ్చేసి డ్యామేజ్ అయిందని చెప్పాం సార్. ఇది ప్యాడీ అయితే స్టాండింగ్ క్రాప్ లో డ్యామేజ్ అని నిన్న రిపోర్ట్ ఇచ్చాం. ఈ క్రాప్ ఏం చేసినారు? ప్యాడీనే రాసినారా? ఇది ప్యాడీ ఈ క్రాప్ ప్యాడీనే కరెక్షన్ చేయాలి సార్. ఇప్పుడు మళ్ళీ మనకు గ్రీవెన్స్ అంటే లిస్టులన్నీ డిస్ప్లే చేయమన్నారు సార్. ఆర్బీకేలో డిస్ప్లే చేసిన తర్వాత ఏమైనా గ్రీవెన్స్ వస్తే క్రాప్ కూడా ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుపడి ఉంటే కూడా ఛాన్స్ ఇచ్చారు సార్ మనకి. ఎడిట్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు సార్. అది మనకి 3 days ఉంటుంది సార్. మళ్ళీ సోమవారం, మంగళవారం, బుధవారం. ఆ బుధవారంలోపు ఎవరైనా గ్రీవెన్స్ వచ్చేసి ఏరియా కానీ తక్కువ పడింది లేకపోతే ఎక్కువ ఉంది అనేది కూడా మనకి గ్రీవెన్స్ వస్తుంది సార్. మళ్ళీ వెరిఫై చేంజ్ చేయడానికి మనకి ఆప్షన్ ఇచ్చాను సార్. అది డిస్ప్లే చేయాలి సార్ లిస్టు. అన్ని చోట్ల నీట్గా మళ్ళీ ఒక రైతుకు వచ్చింది మాది చూడలేదు వేసిన ఏ రైతు కూడా చేసుకోమంటున్నాం సార్. మళ్ళీ గ్రామాల ఆర్బీకేలో కూర్చొని లిస్ట్ ఇచ్చేసి ఒకసారి రీవెరిఫై, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది సార్ మళ్ళీ యాడ్ చేసుకోవడానికి. 3 days యాడ్ చేసుకోవచ్చు సార్ ఏదైనా మిస్. డ్యామేజ్ అయిపోయింది, అందరికీ డ్యామేజ్. అవును, అంటే ఇక్కడే కాదు జిల్లా అంతా కూడా. మనం వేరుశనగ ముఖ్యంగా కరువు పంట. ఇంత వర్షం పడాలి కల్లా ఇది లేదు. ఇవన్నీ మొలకలు మళ్ళీ అట్లే పడిపోతాయి కదా. ఇప్పుడు లోపల ఉంటుంది కదా, అయితే ఇట్లా అంతా లోపల పాసి పెట్టేసి మొలక వచ్చేస్తుంది. 2-3 రోజుల్లో అయిపోతుంది, ఏమడదు మొలక వచ్చేస్తుంది. ఈరోజు గ్యాప్ వస్తే కోసేసుకుంటారు సార్ వీళ్ళు. ఈరోజు గ్యాప్ వచ్చింటే కోసుకుందరు. ఇప్పుడు వర్షం అని రాకుంటే ఇప్పుడు అన్న కోసుకుంటే ఇదే అవుతుంది. ఈ రోజైనా కోసుకోవచ్చా? ఈ రోజు రేపైనా కోసేస్తున్నా, తిరపగాలి వర్షం రాకుండా ఉండాలి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా దోమపొడి రాకుండా ఇట్లా ఉంటుంది నా దోమపొడి వస్తే ఇట్లా అయిపోతుంది. ఇట్లంతా లోపలంతా పడి పాసి పెట్టి పొట్ల కట్టాలి. ఇట్లా ఇప్పుడైనా చేసుకోవడం అనుకుంటుందా? చేసుకోవచ్చు. 2-3 రోజులు ఎండ కాస్తే బాగా అయిపోతుంది. వర్షం వస్తే ఇబ్బంది. ఇదంతా ఇదేనా? దోమ అంతా చూడు ఎట్లా ఉంటుంది, ఇట్లా అయిపోతుందా? దోమ కాడ అంతా వచ్చేస్తుంది లోపల ఇది అయిపోతుంది. పాసి పెట్టి ఇది కూడా మనకి ఆల్రెడీ ఇట్లా రింగులుగా వస్తుంది సార్ దోమ. గ్రౌండ్ ఇట్లా వెళ్దామా? మెయిన్ రోడ్లో అట్లా వెళ్ళిపోవచ్చా? అది కంది చూసుకొని పోదాం లేదా? ఇట్లా పోవాలా? జాగ్రత్త. నువ్వు వేసినావా శనికి? ఎక్కడ? ఎన్ని ఎకరాలు వేసినావా? 2 ముక్కలు అదేనా? ఆయన చెప్పేది పాపయ్య చెప్పేంత వరకు నీకు తెలుదా? నువ్వు ఎంత వేసినావు అనేది? మనం చేసినాం సార్, శనక్కాయ వేసినాము, మన వాన కడిచినాము, నల్లగా వేసినాము, ఈ మొలకలు వచ్చేసి దరిద్రం చేసి పెట్టింది. మన వాళ్ళకి కూడా చిలికలని మళ్ళీ వచ్చేసాయి. అన్నీ ఆడ మన గ్రౌండ్ నెట్ చూస్తాము. ఆడ బాగానా? నువ్వేం వేసినావా? అంతా శనక్కాయ. కంది
నడుచు. ఎప్పుడు కానీ డ్యామేజ్ కాలేదు. వర్షాలు ఎక్కువ. వర్షాలు ఎక్కువ, పెద్ద వర్షమే కాదు, రోజు తుఫాను వచ్చేకి ఇది అయిపోయింది. నేను మొన్న పోయినప్పుడు చూస్తే కంది బాగానే కనపడా, పూత వచ్చినట్టు. మళ్ళీ ఇదంతా పడిపోయి పడుకో కంది అయితే ఇంకా ఉంది సార్ మనకు. ఉందా? ఇప్పుడు కూడా ఈ స్టాండింగ్ క్రాప్ సార్ గ్రౌండ్ నట్టు అంటే ఏం లేదు. చెనక్కాయలు మొన్న డ్రౌట్ ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు వర్షానికి ఎఫెక్ట్ అయింది సార్. బాగానా? జాడా అది చూస్తావా? అది స్టాండింగ్ క్రాప్. ఏది కందా? అది వేరుశనగ రెండు ఇంటర్ క్రాప్ వేసినారా? పొలం వస్తుంది సార్ ఇది. దారి తీసేపో. చేసిన వీకెండ్ అని చేసిన చెప్పండి. ఇచ్చిపెట్టు, నేను పోతానులే. ఇది ఎవరిది ప్రభాకర్? నీదా? డాడీ విన్నాడు మీ అన్న? ఎన్ని ఎకరాలు వేసినారు? 2 ఎకరాలు స్వామి. 2 ఎకరాలు ఎప్పుడు వేసినావు స్వామి? మన వర్షం ఏమున్నాయి పోయి ఎత్తిపోయిందే కదా ఇది కూడా. K6 K6 స్వామి. ఎత్తేసిన వదిలిపెట్టేసినావా? ఈ ఈ నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? వర్షం నీళ్ళు ఎక్కువ పడాలన్నా? వర్షం వల్ల టైం అయిపోయింది. వర్షం ఎక్కువ వచ్చి 4th మంత్ ఇప్పుడు తీసేయాలి. వర్షం రావడం వల్ల వీళ్ళు నిలిపేస్తారు సార్. తీసేసినా ఏమున్నాయంట? కూలికి కూడా గిట్టుబాటు కదా. తీసేసి మళ్ళీ మిషన్ కడిస్తాం అనుకోండి స్వామి. అవి ఏమైతే మొలక వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అవక పోసాం అన్నీ, రాస్ అన్ని పోసాం మొత్తం అన్నీ. మొలక వచ్చేసినాయి, బ్లాక్ అయిపోయినాయి. అడిచిండే మొన్న ఆడిచ్చినాము. ఎన్ని ఎకరాలు వేసినావు? మొత్తం ఇదంతా 6 ఎకరాలు వేసినాం స్వామి. ఇంటర్ క్రాప్ వేసినాం సార్. కంది ఇంకా పూత బాగానే ఉంది కదా? ఇదా? హెవీ ఫ్లవరింగ్ ఉంది సార్. ఈ 3 days వర్షం వచ్చేసరికి ఈ మోడం ఉండాలి కల్లా ఈ ఫ్లేవరింగ్. వదిలిపెట్టు. ఏం చేస్తారు వాళ్ళు? పందులు వస్తే ఎంత నష్టం జరుగుతుంది అనుకుంటారో, మనం వచ్చినప్పుడు అంతే నష్టం జరుగుతుంది వాళ్ళకు. ఏ ఉపయోగం ఉంటుంది అంత నాశనం చేస్తే? కానీ బాగా పూత వచ్చింది. అది మళ్ళీ పూత రాలిపోయిందా? రాలిపోయింది. ఇంకా రాలే కదా పూత. ఇది రాలిపోయింది. అంటే మనకైతే ఉంది సార్. ఇది మళ్ళీ ఇట్లా వర్షం పడిందంటే కూడా ఉండేది, ఎత్తిపోతుంది. ఇది పూత వచ్చిపోయినట్ట? ఒక పూత వెళ్ళిపోయింది. 7 సార్లు ఫస్ట్ పూత వచ్చిండేది పడిపోయింది సార్. 7 దఫాలు వస్తుంది పూత. పండిపోయింది కూడా ఫస్ట్ టైం వస్తుంది. స్టెప్ బై స్టెప్ వస్తుంది. హైబ్రిడ్ రకం అంతా ముందే వచ్చినాయి సార్. అవి అంతా రాలిపోయినాయి సార్. మీరు అంత నాటి రకం సార్. ఏం బ్రాండ్? LRG 41.
అవి ముగిసిల ఖాతాలో ఇచ్చినాం సార్ ముందు కంది అవంతా ఇప్పుడు పూత ముందే దశ వచ్చి అది మాడాలకి ఇప్పుడు పూర్తిగా రాలి ఈ మోడాలు ఉంటేనే పోతుంది పూత అనేది పూర్తిగా రాలిపోతాం సార్. ఇది కొద్దిగా ఎనుగ్గా ఉంది పూర్తిగా తక్కువ ఇది ముందరిది ఉందా నక్కలు వేసినది ముందర అది శనిక్కాయలు ఉన్నాయి అక్కడ రాసి అంతా ఒకటేసారేనా వేసినది? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? ఇది పూర్తిగా 4 నెలలు జూలై 17, 18 ఆ టైంలో వేసాం. యాక్చువల్గా 3.5 నెలలకే అయిపోతుంది నా చెనక్కాయ పంట. అవును, చెనక్కాయ 3.5 నెలలే కరెక్ట్గా వస్తేలే, వర్షాలు తగ్గినా పర్వాలేదు. ఇడిచిపెట్టరా సార్. ఇదంతా ఒకటేసారి వేసినావా బ్రో? ఏదో కాయలు పెట్టింది ఫస్ట్ పూత మళ్ళీ మామూలుగా 5-6 సార్లు వస్తూ ఉంటాయి సార్. అది 7 దఫాలు వస్తుంది, వస్తూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది సార్. ఏదో ఒక టైంలో మనం తీసుకోవాలి. డ్యామేజ్ అయిపోతుంది. అంటే డిసెంబర్ జనవరి ఫస్ట్ వీక్లో హార్వెస్ట్ అయిపోతుంది సార్. డిసెంబర్ జనవరిలో. మీరేమీ లేదమ్మా? ఏమీ లేదు. కంది ఎంత చేసినారు సాగు? 1450 హెక్టార్లు మన ఈ మండలంలో. ఈ మండలం సార్, ఈ మండలంలో కూడా మేజర్ వచ్చేసి మనకి చిగిచర్ల కుడుతూరే సార్. ఉండి మొలకలు వచ్చింది. తేమ ఎక్కువ అయితే అది కదిరి రకము 12/12 అదేంది 18-12 అది బాగానే ఉన్నాయా? అది ఇప్పుడు కొద్దిగా అడుగుతా అంటే అది డ్రౌట్ ముందు వర్షం మొన్న వర్షానికి దెబ్బతింది సార్. యాక్చువల్గా అయితే ఈల్డ్ ఎక్కువ వస్తుంది సార్ దీనికన్నా. అవును, కానీ లాస్ట్ టైం వర్షం ఈ సీజన్లో వర్షాలు ఎక్కువ రావడం వల్ల అవుట్ కూడా తగ్గింది సార్ అది. కానీ ఇప్పుడు రబీకి చాలా మంది రైతులు అది వేస్తున్నారు సార్. ఇప్పుడు చాలా మన తిప్పేపల్లో వేరే వేస్తున్నారు. 18-12 ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. దిగుబడి అంటే దాంట్లో ఆయిల్ శాతం ఎక్కువ ఉందా? ఆయిల్ శాతం ఎక్కువ. అది కదిరి కన్నా 51 సార్. రేట్ తక్కువ పోతుంది. మామూలుగా దీంట్లో మనకి 48% సార్ వాళ్ళు ఇచ్చినది. దాంట్లో 51% అని వాళ్ళు చెప్తున్నారు. ఆయిల్ పర్సెంటేజ్. ఆయిల్ ఉండే కొద్దీ రేట్ తగ్గుతుంది. రేట్ తగ్గుతుంది మరి. అంతే కదా నువ్వు చెప్తున్నట్టు. రేట్ ఎంత? అది ఇప్పుడు అవుట్ అని బాగాలేదని రేట్ తగ్గింది చేదు రకం ఉంది సార్. అది చేదు రకం ఉండి దానికి మార్కెట్ లో తక్కువ ఉంది సార్. ఆయిల్ అయితే ఎక్కువ దిగుతుంది సార్. అది మామూలు మన ఈ ఇత్తనం అయితే తక్కువ. మామూలుగా ప్రపోర్షనల్ గా ఆయిల్ ఎక్కువ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది కదా? ఎక్కువ ఉంటుంది. ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది. అంతే కదా. మరి 12/18 లో ఆయిల్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. కానీ అది ఆయిల్ చేదు కొద్దిగా మార్పు ఎక్కువ ఉంది అనేసి అది చేదు రకం అని దానికి తక్కువ పెట్టినట్టు. తక్కువ. ఇప్పుడు ఎంత ఉంది రేట్? ఎంత ఉంది బయట మార్కెట్? ఎంత ఉంది క్వింటాల్? 2300 నుంచి 2500 ఉంది సార్. 45 కేజీలు వచ్చేసి సార్ 2200 పెడుతున్నారు సార్ వ్యాపారం. మనకి ఎంఎస్పీ అయితే 5500 సార్. కానీ 5000-5100కి అట్లా ఉంది సార్ ప్రెసెంట్ మార్కెట్. ఇదైతే కదిరి ఇదైతే 2000. నార్పల్లో బాగుంది అంటున్నారు రేటు. విత్తనాలకి రైతుకి ఇచ్చేటప్పుడు అయితే ఎక్కువ రేట్. బోర్ల కింద కేజీ వచ్చి 100 రూపాయలు. బోర్ల కింద వేసింటారు అవి రేట్ ఉన్నాయి సార్. అవుటన్ ఉంది అది రేట్ ఉంది సార్. ఇట్లా వర్షధారం కింద వేసినవి అవుటన్ తగ్గింది అని చెప్పేసి తగ్గింది సార్ రేట్. రబీకి మనం ఇస్తున్నాం సార్. రబీకి మనం 900 క్వింటాల్ అలాట్మెంట్ ఇస్తున్నాం సార్. పెట్టినాం సార్. అది ఆర్బీకే వైజ్ 50 క్వింటాల్స్ అలాట్ చేసినాం సార్. అడిగిన వాళ్ళు అంటే 40% సబ్సిడీ కింద ఉంది సార్ మనకి రబీకి. ముందే తీసుకున్నారా అందరి దగ్గర? రిజిస్ట్రేషన్ జరుగుతా ఉంది సార్. ఎంత అవసరం రిక్వైర్మెంట్ అంతా తీసుకున్నారా? సార్ ఆర్బీకేకి 60 క్వింటాల్ అట్లా పెట్టి రిజిస్టర్ చేసుకున్నారా? ఇప్పుడు జరుగుతా ఉంది సార్. ఇంకా నిన్ననే అలాట్మెంట్ ఇచ్చారు సార్. ఇప్పుడు జరుగుతా ఉంది సార్. అంటే బయట మార్కెట్లో చెనిక్కాయ ఈసారి తగ్గింది కాబట్టి పంట రేట్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే కాయ బాగుండే బోర్ల కింద ఉండే రేట్ ఉంది సార్. ఇది అవుట్ అని పోయిందని చెప్పి కొద్దిగా వర్షం వచ్చినప్పుడు డ్యామేజ్ చేస్తాం అప్పుడు అందువల్ల ఈ అవుటన్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఈసారి ఇది మచ్చ తెగులు కూడా ఎక్కువ వచ్చింది సార్. హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం సార్. ఇదంతా అదే నల్లగా అయిపోయినది మచ్చలని కదా. నేను అదే అడిగితే ఎందుకు ఇంత డ్యామేజ్ కనపడుతుందని. కాయలే లేవు. తేమ శాతం ఎక్కువై మచ్చ ఎక్కువైతే అట్లా పోతుంది పూజీ. ఈ కాయలు కానీ ఉండేది కానీ ఊసిపోతాయి. టొట్టల్లో అయితే ఇవి వీక్ అయిపోతాయి. ఇట్లాంటినే వస్తుంది చూడు. ఏదో ఉండదు దీంట్లో. ఇటు కూడా మొలకలు ఇదంతా కుళ్ళు తెగులు సార్. పూర్తిగా కొన్ని కాయలు లోపల అట్లా బూడిద అయిపోతుంది. కాలర్ బుడల తెగులు. పోయిన సంవత్సరం అట్లే నష్టము, ఈసారి ఇలా ఇది
పోయినసారి లాస్ట్ ఈసారి కొద్దిగా తగ్గించినారు సార్. అవును, ఈసారి పంట వేయడమే తగ్గించినారు. ఉన్న పంటకు కూడా ఈసారి విపరీతంగా వర్షాలు ఉన్నాయి. 30%. ఈసారి దెబ్బతి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంతమంది అందుకే అడిగినాను ఎంతమంది రిక్వైర్మెంట్ అడుగుతున్నారు అని అడుగుతున్నా. అందుకే అంతా అంటే వాటర్ టేబుల్ బాగా పెరగడము, తేమ అసలు మన భూములలో ఇంత తేమ ఎప్పుడు ఉంటాండా? అంత డ్రైగా ఉంటాండా? ఇప్పుడు చూడు బాగా వదిలే వదిలే అదేవిడితే శనక్కాయ అదే చీనికాయలు ఏ బ్రో ఎన్ని చెట్లు పెట్టినావు? దీనిలోకి అయితే సరిపోతుంది చూడు నీళ్ళు గీళ్ళు. ఇన్ని 2 ఏళ్ళదా? 2 ఏళ్ళు అయిందా? ఎంత పెట్టినావు? 18 అడుగులు లేవే? 16 అడుగులు 16. డ్రిప్పులు గిప్పులు ఏం లేవు? తీసినా సేద్యాలకు పోతాం గడ్డికి గిడ్డికి. దీంట్లో 30% డ్యామేజ్ ఉంది సార్. దీంట్లో 30% డ్యామేజ్ తీసేస్తారు, పశువుని తీసేస్తారు. అంతే సార్, సంతలు నిలుస్తారు, మూటలకు వేసుకుంటామంటారు. వాళ్ళు చెప్పిన సాడికి మేము కూడా వెళ్ళలేం. ఇప్పుడు బేజారు వస్తుంది ఈ వర్షం వచ్చే వాళ్ళకి. ఎందుకు లేని అక్కడ వదిలేసుకుంటే మేలనే వదిలేసుకుని వచ్చింది. మొత్తం ఈ రకం ఉండదు, అన్ని ఈ రకం ఉంటే 3000 రూపాయలు పెట్టలేదు. లోపలంతా కూడా తేమ ఉంది. అదే నువ్వు తిప్పేసుకోవాలి కదా. తిప్పేసుకుంటాం సార్. ఇంకా యాడ్ తిప్పేసుకుంటే వర్షం వస్తానే ఉంది. 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే మళ్ళీ 10 నిమిషాలు కట్టి మూసుకొని వస్తాను. బూజు పట్టింది చూడు. అదే బూజు కూర్చున్నట్లే ఉన్నాం. తీసేయడము వాన పడతానే కొబ్బరి ఈ టైప్ వచ్చేస్తాయి, బూజు వచ్చేస్తాయి. మొత్తం అంతా వీటికి వచ్చేస్తుంది బూజు అంతా. నానిండి తెచ్చినావా? అట్లా తీసేయడము తిప్పడము వాన వర్షం వస్తా అంటే అట్లా అడిచేసాను సార్. ఇదంతా వర్షం వస్తా అంటే ఇంకా కాయలన్నా బయటకు పడతామని చెప్పి ఆడిచ్చినాం, కానీ ఎండ కాయలు కాబట్టి దానివల్ల అట్లా కూలది కూడా వెళ్ళదు. కూల్ ఎంత ఉన్నాయి ఆడోళ్ళకు? ఎకరాకు వచ్చి 3500 సార్ ఆడిచ్చి. అబ్బో ఆడమంచి ఎదురేకి వచ్చేసి 400 సార్. 4000 ఎంత పడుతుంది ఎకరాకి? ఆడిచ్చే కానీ పీకేది మిషన్ పెడితే 400. ఎక్కడ అవుతుంది ఇక? ఇవేం కటింగ్ చేపిలేదా ప్రభాకరా? చేపిస్తాను సార్. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు సార్. ఈ సీజన్ అయిపోయిన తర్వాత కటింగ్ చేస్తారు మళ్ళీ 1 మంత్ తర్వాత. జీవాలు ఏం లేవా? జీవాలు ఉన్నాయి సార్. ఇవేనా? ఎన్ని? 20 ఉన్నాయి సార్. 20 జీవాలు ఉన్నాయా? 20 జీవాలు. గడ్డికి అంత అవే సరిపోతున్నాయా? గడ్డికి సరిపోతాం సార్. చేద్దాం మీకు ఈయనే కదా?
ఇట్లే కదా ఇట్లా బాయ్ కోపుకుంద అంటే ఏమైంది దాటుకోలేమా పోయిన సంవత్సరానికి ఇప్పటికి తగ్గింది సంవత్సరం తగ్గుతారు సార్. సగం పైకి తగ్గినాం కదా ఏ ముందు మమ్మల్ని అవును కూలే దొరకటందా ఇచ్చేటప్పుడు మీ బడనపల్లి వాళ్ళు ఎప్పుడు ఆడుంటారు గాంధీనగర్ దగ్గర అంతా వాళ్ళు సార్ బేల్దార్కంతా ఇచ్చేది గంతులు సార్ ఎకరాకి వచ్చి 600. అబ్బులు పట్టాయమికి 300. ట్రాక్టర్కి వచ్చి వాళ్ళ ఎకరా ఉన్నా 2 గంటల చొప్పులు పడుతుంది. ఏనా మేసో నమస్తేనా బాగా రేట్ ఉంది కానీ దిగుబడి బాగున్నామ్మా ఏమంటారు ఎవరు ఈడే కదా ఇదే చేస్తారు అదిగో ఆడ కనపడుతుంది కదా ఇది కదా సార్ కొంచెం ముందు అవి ఆడి ఆడ ఉంది వచ్చినారు ఎక్కడ ఉంది ఆడ కావుతుంది అంతా నాన్న విభిన్న సార్ ఇవంతా కొంచెం అదే ఇటు బా ఇట్లా బా ఉంది సార్ బాగుంది కొంత ఎక్కువ ఉంది సార్. ఈ కళ్ళు తీసేయి బాగున్నారమ్మా అక్కడ అక్కడ ఉంది ఈడ ఉండరు ఆడ ఉందిరా ఇదంతా ఏదైనా పనికిరాదు కదా ఇదే పని చేస్తుంది మేతకు కూడా పనికిరాదు మళ్ళీ వేరే బేసి తొక్కిల్లా రోడ్డు పెట్టేసి అసలు కింద కూడా ఇంకా ఇప్పుడు ఎంఐజీకి తీసుకుంటా అంటే ఇక్కడేనా ఆ కుప్పలు కనపడుతున్నాయి స్టార్టింగ్ నుంచి అక్కడ అంటాను పైకి వర్షాలు వచ్చి మేత దొరుకుతుంటే మేత కానీ రేట్కి డ్యామేజ్ అవుతుంది పశువులకి గొర్రెలకు కానీ ఈ సంవత్సరం చాలా డ్యామేజ్. ఎన్ని ఎకరాలు వేసినా ఉన్నా నేను 5.5 ఎకరాలు 8 ఎకరాలు ఉంటుంది 8 కొంచెం ఆడిచ్చినాడు కొంత ఆడిచ్చినాను కొంత ఎంత అయింది ఎకరాకి ఎంత అవుతుంది ఎకరాకి వచ్చి ఇప్పుడు 4 మూటలు అవుతున్నాయినా 3 ఇప్పుడు 4 మూటలు పెట్టుబడి 20,000 వస్తుంది. ఎకరాకి వచ్చి 30 కల్లా 20 పైన ఇప్పుడు కొనడం కొంత అయితే రాకుండా ఏంది ఇంత నీళ్ళు ఉన్నాయి జోకి ఎక్కినాయా అందుకే ఆ నెలకే 10 మంది వచ్చింది.
నీళ్ళు ఆ? అది ఆడొచ్చింటే సరిపోతుంది ఏంది ఇంత చౌకులు ఎక్కినా ఇడా? అక్కడే ఎందుకు అంత చౌక్ ఎక్కినాయి? ఆడు ముందర స్వామి ముందర ఉంది బా లేదు ఏంది అవుతుంది పోతే పోయిందిలే. ఏం నడుము వరకేం రాదు కదా. అదే మళ్ళీ దిగినట్టు అంత అందది. ఎక్కడ నేను ఇల్లే వాళ్ళు సిరికాయ బాగున్నా? మేతకి వేసపోతున్నావా? వస్తే బాగున్నావా? అడిగిపోతుంటే ఆంజనేయ స్వామి గుడికి బాగున్నారమ్మా? ఆ శనికాయ నీదేనా? మరి అడలేవు నువ్వు తోడకాడా? చెనిక్కాయలు ఉన్నాయి ఈరోజు ఆడే ఉంది కన్నా ముందర ఉంది ఆడే ఉంది పోవడానికా? ఇదే కదా చెట్టు దగ్గర దారి లేక అక్కడ దారి ఎప్పుడు వీక్నావు నువ్వు? సోమవారం మంగళవారం సోమ మంగళ. ఈరోజు ఏం వారం? శనివారం. మొన్న ఆడిద్దామని గురువారం నాకు పిలిచింటాను రెండు సార్లు వచ్చినాను వాన అనిపిస్తే నేను నీళ్ళు తెచ్చాను. కొన్ని నుంచి వర్షం స్టార్ట్ అయింది కదా అది కాదు ఏడో శేఖరం దావా ఆడింది ముందర ఉంది కాదు 12, 13 మనకి మొత్తం మండలంలో ఎంత హార్వెస్టింగ్ చేసినారు? ఎన్ని వేల ఎకరాలు? 14,000 హెక్టార్లు. 14,000 హెక్టార్లు. 12,000 హెక్టార్లు అయిపోయింది సార్. ఇప్పుడు లేట్గా చేసే వాళ్ళకి మాత్రం మొత్తం అందరినీ అంటే 12,000 హెక్టార్లలో వాళ్ళకు సోయింగ్ అయిపోయి మంచి క్రాప్ తీసుకున్నారంటావా? అది డ్యామేజ్ అయింది సార్. 12,000 హెక్టార్ల పైగా డ్యామేజ్ అయింది. మొత్తం గ్రౌండ్ ఏదైతే పీకినారో అది ఇట్లా కళ్ళల్లో ఆరబెట్టుకున్నాక అదంతా డ్యామేజ్. లాస్ట్ మంత్ వచ్చాను. మీరు ఇప్పుడు సీడ్ ప్రొక్యూర్మెంట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? సీడ్ వాళ్ళు అవును, ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి చేసినారు?
అక్కడ తక్కువే కదా. ఈ అంటే మందేనా కళ్యాణ దుర్గం అటు సైడ్ బాగానే ఉందా ఇలా మొత్తం? రాయదుర్గం ఒకటే లేట్ జోన్ అని చెప్పేసి అది ఇంకా రాయదుర్గం అక్కడ లేట్ అవుతుంది టోటల్ డిస్ట్రిక్ట్ వైడ్ అంతకుముందు లాస్ట్ ఇయర్ మన వాళ్ళంతా జూన్లో సోయింగ్ చేసేవాళ్ళు సార్. లాస్ట్ ఇయర్ చెప్పబడడం వల్ల ఈసారి అందరూ జూలైకి వచ్చారు సార్ సోయింగ్. అది ఇంకా దెబ్బైంది. మామూలుగా రైట్ సీజన్ వచ్చి జూన్లోనేనా? జూన్ సార్, జూన్ ఫస్ట్ వీక్. అక్టోబర్లో వర్షం పడడం వల్ల దెబ్బతింది. మనకు పచ్చికరువు వచ్చి ఎప్పుడు నీళ్లు లేక అల్లాడుతా అంటే ఇప్పుడు నీళ్ళు పచ్చికరువు ఇప్పుడు పచ్చికరువు బాగున్నాను. 2014 నుంచి 18 వరకు సార్ అసలు వాటర్ షార్టేజ్ చాలా ఉంది సార్. 19 నుంచి మనకి ప్రతి సంవత్సరం వచ్చేసి వస్తారు. అబ్బో ఏం పెద్దమా బాగున్నావా? ఏం బాగుంటుంది ఇంత శనికి ఎత్తిపోతే? అంతా కుళ్ళిపోయింది కదమ్మా. బూజు పట్టి బూజు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్ కొడతారా? ఎట్లా ఇడ్స్ పెట్టేది? అదే ఇడ్స్ పెట్టేది రోటా వెటర్ కొడతారా? దాదాపు 2 రోజులు ఉన్నాయి. 6 ఏళ్ళకి 2 రోజులు అవుతుంది. మళ్ళీ వర్షం వచ్చే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అని ఇప్పుడు ఆరినా కానీ ఇదేం పనికి వస్తుందా? ఇంకా మనకి రాదు అయిపోయి. శనక్కాయలు కానీ డ్యామేజ్ అయిపోతున్నా నాని సేదు వచ్చేస్తాయి. ఇంకా తినే కానీ కదా ఆయిల్ కానీ పోదు. ఇంకా అడిషనల్ ఇప్పుడు రోటా కొడితే ఏముంటుంది? ఏం ఉపయోగం వస్తుంది? లోపలికి పోయా తేళ్ళు వచ్చాయి. 3 రోజులు 4 రోజులు అవుతాం కదా ఖచ్చితంగా ఉంటాయి. ఏమన్నా దీన్ని ముట్టుకుంటే కాదు ఖచ్చితంగా తేళ్ళు కాయలుగానే ఉండవు. పెడితే అంత రాలిపోతుంది. ఇదంతా తేమ అంతా 6,000కి 2 రోజులు పడుతుంది. అయితే ఎంత ముందు నుంచి చేస్తాను? ప్రతి సంవత్సరం వేస్తాను. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తాను? నాకు 38 ఏళ్ళు అయితే వరుసగా ముందు సార్ అంత లాస్ ఇచ్చిపెట్టలేక అట్లా వేస్తాను. వేరేది ఏం చేస్తారు? వేరేది అయితే లేదు. వేరే పని ఏం చేయలేరు. ఇదే వేయాలా? వేస్తే ఇంకా లేదంటే హార్టికల్చర్ వల్ల బోర్లు ఉన్నాయా? ఏం వేసుకోలేదా? ఏం పెట్టుకోవాలి చిన్నపిల్లలు అయితే నాకు. ఎన్ని ఎకరాలు ఉంది ఇది? ఇక్కడ 2.5 ఎకరా ఉంది. అక్కడంతా 5 ఎకరాలు ఉంది. ఇంకా 8 ఎకరాలు. హార్టికల్చర్ సైడ్ మైగ్రేట్ కావాల్సిందే. బోర్ లేదు. ఇప్పుడు వాటర్ టేబుల్ కూడా దండి ఉంది. వాటర్ టేబుల్ కూడా మనకి పెరిగింది. ఈ చుట్టుపక్కల బోర్లు ఎంత ఎన్ని అడుగులో పడుతున్నాయి నీళ్ళు? ఇప్పుడు ఉన్నాయి పైకి వచ్చినాయా నీళ్ళు? ఈ రీసెంట్గా ఎవరన్నా బోర్లు ఇచ్చినారా? దాదాపు సంవత్సరం అవుతుంది. గత 3 ఏళ్ళ నుంచి వర్షాభావం ఎక్కువ ఉంది. కాలువ నీళ్లు వంకకు బాగున్నాయి సార్. అట్లా నీళ్ళు అయితే తగ్గు వంకం లేవు. ఇంతకు ముందు 5 ఏళ్ళ ముందర అయితే 6 అడుగులు 700 అడుగులు అట్లా వేసినా కూడా పూర్తిగా డౌన్ అయ్యేటి. ఇప్పుడైతే పూర్తిగా పైన ఉండేది. ఎక్కడ వేసినా నీళ్ళు అయితే దండిగా ఉండేది. లేబర్స్ అయితే తట్టుకునే తట్టుకోలేదు. పొద్దున్నే 8ంటికి వస్తారు, మధ్యాహ్నం 2ంటికి సార్. సెల్ ఫోన్ చూస్తానా కదా ఇప్పుడు ఈ మధ్యన. పొద్దున్నే 7ంటికి వస్తారా? 2 గంటలకు కరెక్ట్ గా 8 అవుతుంది. పొలంలో 8 అవుతుంది. ఇంకా 2 గంటలకు కరెక్ట్ గా సెల్లు పెట్టుకోడరా? 300 400 ఎక్కువ పని. మళ్ళీ నెక్స్ట్ చేస్తే 2 గంటలు చేస్తే మళ్ళీ వేరే 3,500 ఇచ్చేది 5,000 అడుగుతాను. మిషన్ కార్డు ఇచ్చేవాళ్ళు. ఎకరాకు రోజు తొందరగా చేయమంటే ఏ పై ఎక్కువ పని చెప్తావు నువ్వు అంటారు. రేపు మామూలుగా మన వాన పట్టిన ఆ మాట
కూలీలు వాళ్ళే తెచ్చుకోలేదు కదా, వాళ్ళతో వాళ్ళే 5 ఆడిచ్చినారు. ఇంగ్లీష్ బిట్ 1 వస్తుంటే ఇంగ్లీష్ బిట్ కూలీలు వాళ్ళే అయితే 5,000 కూలోళ్ళు వాళ్ళు అయితే 5,000 అంటే 3,000. కొట్టి 3,200. ఇంకెల్లా అంతే వచ్చాది 200. మళ్ళీ వాళ్ళని పెట్టుకొని ఇంకా ఇది చేసుకోవాలి కదా అంతా. మిషన్ వాళ్ళకైతే కాఫీలు అంట ఉంటారు సార్, వీళ్ళైతే మళ్ళీ పెట్టుకోవాలి, ఆ టైంకి రారని చెప్పేసి. ఇట్లా వర్షం వస్తే ఇంక ఏం చేసేది లేదు, ఆత్రం కదా, ఆడిస్తాం అనేది. చూడండి ఏవో గారు మొత్తం ఎంత జరిగిందో ఏడీ ఈరోజు అది అన్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ అంతా కూడా నాకు రిపోర్ట్ చేయండి. మినిస్టర్కి సీఎం గారికి ఇస్తాను, అసెంబ్లీ టైంలో ఉంది కాబట్టి. 18th నాకు మండే కల్లా మీరు మొత్తం అంతా ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ఫార్మర్స్ ఉంటారు, ఏ పంటలు, నాకు తెలిసి అన్ని పంటలు నష్టమే వచ్చినాయి. మేజర్ అంటే గ్రౌండ్ నట్ ఇది సార్, రెడ్ గ్రామ్ మన కాన్స్టిట్యూన్సీ. ప్యాడీ కూడా ఉంది కదా, ప్యాడీ అకాల వర్షాలతో. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్ సోమవారం. సోమవారం కాన్స్టిట్యున్సీ వైజ్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి నాకు సరేనా. ఏం పేరు రైతు పేరు? ఈరోజు రైతు చంద్రశేఖర్ తోటతో పాటి మరి కొంతమందివి ఎవరిది ఆదినారాయణ అన్నారెడ్డి చిన్నారెడ్డిదిను ప్లస్ వరి, అదేవిధంగా కంది ప్రభాకర్కిను గొల్లపల్లయ్య వాళ్ళ భూములలోకి వచ్చి విజిట్ చేయడం జరిగింది. దురదృష్టం, అంతకుముందు కరువుతో తాండవించేది, సరే నీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అదిగాక అకాల వర్షాలు, ఈ సైక్లోన్ దీని ద్వారా కూడా కందికి కూడా పూత రాలిపోవడం, మొత్తం ఇది ఉండడంతో క్లౌడ్స్ ఉండడంతో పూత రాలిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం పంట కూడా అంతా కూడా వర్షం పడింది, అవన్నీ ఆరబెట్టుకోలేక మొత్తం మేతకు కూడా పనికి రాకుండా పోయింది. మామూలుగా అయితే పంట రాకపోయినా కానీ ఇది మేత కన్నా పనికి వస్తా అండి, ఆ మేతకు కూడా పశువులకు మేతకు కూడా పనికి రాకుండా మొత్తం అంతా కుళ్ళిపోవడం జరిగింది. డెఫినెట్గా దీని గురించి దాన్ని పరిశీలించాలని ఈరోజు ఫీల్డ్ లేక్ రావడం జరిగింది. ఖచ్చితంగా 18వ తేదీ నుంచి మాకు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంత్రి దృష్టికిను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇద్దరి దృష్టికి తీసుకొని పోయి డెఫినెట్గా ఈ నష్టపోయిన రైతులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ ఫసల్ బీమా దీని కింద ఉందా, ఇది వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కిందకి అప్లికబుల్ అవుతుంది కదా, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ కిందకే ఉంది. అదేవిధంగా ఎంతవరకు ఈ నష్టపోయిన రైతులకు కూడా ఎంతవరకు న్యాయం చేయాలో ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. నిజంగా బాధాకరమైన విషయం, ఆ పెద్ద మంట పండించిన పంట అసలు కూలోళ్ళకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి, కుళ్ళు కూడా బాగా పెరిగిపోవడం జరిగింది, చాలా ఇబ్బందిగా. మొన్న ఇట్లుండేది ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోతుంది, పూర్తిగా దోమపోటు వచ్చేసినాయి మళ్ళీ. అది ఈసారి ఎక్కువగా కూడా దోమపోటు వ్యాధి కూడా ఎక్కువగా వచ్చింది, తేమ శాతం రావడము. బేసిక్గా కాలిబాట పెట్టుకోవాలంట, అది పెట్టుకోకపోవడం అంటే మనకు అలవాట్లేదు. ఇక్కడ అంతా హ్యూమిడిటీ ఉంటుందని, ఇంతగా నీళ్ళు ఉంటాయి, తేమ ఉంటుందని ఎప్పుడు ఆలోచించలేదు. ఎండ ఉంటుంది కాబట్టి ఆ దోమకాటు అనేది తక్కువ, కానీ ఇప్పుడు అది కూడా ఎక్కువగా వచ్చింది. చాలా మటుకు వరిమల్లు కూడా నష్టపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి డెఫినెట్గా రైతులందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రైట్ ఏవో గారు, కొద్దిగా మేక్ షూర్ దట్ అన్నీ కూడా ఎక్కడే కానీ ఏ రైతుకి ఇబ్బంది కాకుండా మొత్తం అంతా చూడండి. మళ్ళీ వాళ్ళు మండే కల్లా ముందు ఏమండి, తర్వాత మిమ్మల్ని గవర్నమెంట్ అడుగుతుంది కాబట్టి ఇది చేస్తాం. సో దానికి సంబంధించి టెక్నికల్గా ఏదైనా ఈ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్లో మిస్ అయ్యేటివి అలాంటివి ఏమన్నా ఉంటే కూడా అవి కూడా రెక్టిఫై చేసేటట్లు చూడండి. నో వన్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఆప్షన్ ఇచ్చారు సార్, ఏదైనా మిస్ అయినా కూడా క్లమాలిటీస్ అన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇష్టానుసారం ఇది మంచి అనుకోలో చెడు అనుకోలో తెలియదు. దిక్కు నీళ్లు పెరుగుతానే, ఓ దిక్కు పంట నాశనం అయిపోతుంది. కరువు ప్రాంతాల్లోకి ఈ విధంగా రావడంతో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. సో అర్థంగా వస్తుంది. సో మేక్ షూర్ దట్ ఎక్కడే కానీ ఎవరికైనా నష్టం చేయకుండా చూడండి. మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్ అంతా వెయిట్ చేసుకొని చెప్పండి. పైసమ్మా అంజా
వచ్చింది